కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలను మాత్రం మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసి చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్య భాగంలో నుండి మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నైనా కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి మా శక్తి సరిపోదు, మా జ్ఞానం సరిపోదు నాయన. ఇంతవరకు ప్రభువా అయ్యా మీరు మాతో ఉన్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని దీవించి మాతో కూడా మరికొన్ని విషయాలు మీ లేఖనంలో నుంచి మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము నేడు మనం జరిగిస్తూ ఉన్నటువంటి ప్రభువు బల్లకు మూల వచనాలు, మూల స్తంభము లాంటి వచనం. ఈరోజు ఆలోచిస్తే ప్రత్యేకంగా దీని మీద ఆధారపడే మన విశ్వాసం, మన యాత్ర కొనసాగుతుంది. యేసు ప్రభువు వారు దీన్ని చేశారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేస్తూ ఉండాలని ప్రభువే ఆజ్ఞాపించారు. ప్రభువు చెప్పిన దాన్ని బట్టి అపోస్తలులు దీన్ని చేయటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాలుగా అది కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ప్రభువు రాకడ వరకు కొనసాగుతుంది. మనం ప్రభువు యొక్క ప్రియులార రాకడలో మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ మనం ప్రభువుతో కలిసి మరలా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు పొందుతాం. హల్లెలూయా. ఈరోజు మనలను సిద్ధపరిచే కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు విరామము లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకానొక సమయానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ ఆయన సమయం అయిపోతే గనక ఖచ్చితంగా ప్రభువు మధ్యాకాశంలోనికి వస్తారు. మనము మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం. అర్థమవుతుందా? మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం. అలాంటి యొక్క ప్రత్యేకమైన సమయం వరకు కూడా, ఈ భూమి మీద సంఘం ఉన్నంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉండేటువంటి కార్యక్రమం. మొదటిగా మనం ఈ విషయాన్ని ఆలోచిద్దాం. రెండవదిగా ఆలోచన చేస్తే ఎవరి కోసము ప్రభువు బల్ల అనంటే, ఈ వారంలో ఇంచుమించుగా వారంలో ద్వారపూడిలోనైతే పగలో రాత్రో ప్రార్థనలు మాత్రం కంటిన్యూగా జరిగినాయి. ఎందుకు అనంటే ప్రభువు బల్లలో పాలు పొందుతున్న మనకంటూ ఒక సిద్ధపాటు కావాలి. ఏం కావాలి? ఒక సిద్ధపాటు కావాలి. మనం భోజనం చేయకముందు బయట నుంచి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి వస్తాం. ఒకవేళ ఇంకా చిరాగ్గా ఉన్నాం అనుకోండి, స్నానం చేసి కానీ భోజనం చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే అది ఈ లోకరీతిగా మన ఆరోగ్యం కోసం మనం చేసేది. విశ్వాస జీవితంలో ప్రియులారా, ఆత్మీయంగా మళ్ళీ తిరిగి నూతనమైన బలాన్ని పొందుకోవడానికి మనలను మనము కూడా శుద్ధి చేసుకొని ప్రభువు యొక్క బల్లలో మనం పాలు పొందవలసిన వారమై ఉన్నాం. ఇది ప్రభువులో ఉన్న వారికి మాత్రమే. అర్థమవుతుందా? హలో, అర్థం చేసుకోండి. హలో అని చెప్పి అప్పుడప్పుడు కనబడి మనం పలకరించుకోవడానికి కాదు ఆరాధన అంటే. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం కూడా ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేసేటువంటి ఏకాంత ప్రార్థన అనుభవం నీకు ఉండాలి ఖచ్చితంగా. రెండవదిగా ప్రియులారా, ఒకవేళ కుటుంబముగా ఉంటే కుటుంబముగా ప్రార్థన చేసుకునే అనుభవం కూడా ఉండాలి. మూడవదిగా ఒకవేళ సంఘ సహవాసంలో కూడా ప్రార్థన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఇలాంటి ఆ జాగ్రత్త కలిగిన వాళ్ళు దేవుని వాక్యం చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటూ ఏం చేయాలి తెలుసా? ప్రభు బల్ల దగ్గరకు మనం రావాలి. ఈరోజు ఇదేమీ లేకుండా కేవలం ప్రభు బల్లలో పాలు పొందటం, భార్యాభర్తలు ఇద్దరూ నా మారు మనసు పొందిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళిద్దరికీ కూడా ప్రార్థన లేని వాళ్ళు కొంతమంది నుంచి వస్తూ ఉన్నాను నేను. ఇద్దరికీ ప్రార్థన ఉండదు. ఇక్కడికి వచ్చాక కూడా మనస్సు ఏకాగ్రతగా నిలిపి దేవుని వాక్యం మీద కూడా మనస్సు పెట్టి దిద్దుబాటు చేసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, ఫలానా వాళ్ళు కలవలేదే అంటే వాళ్ళు ప్రియులారా ఫోన్ చేసినా కూడా కొంతమంది కలవలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఈరోజు చూస్తే ఏం చేస్తున్నారు మీరు? అంత బిజీయా? ఎవరితోనూ ఫోన్ మాట్లాడట్లేదా? ఎందుకు ఈ తాపత్రయం అంతా? ఎందుకంటే ప్రభువు ఎదుట మనల్ని మనం సరిదిద్దుకోకుండా ఉంటే ప్రియులారా అది మనకు ఆటంకంగా నిలబడిపోతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనమేమో. అక్కడ ఏం రాయబడిందంటే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు,
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇది మనం గమనించుకోవాలి. అర్థమవుతుందా? మీ దోషములు మీకు మీ దేవునికి ఎలా వచ్చినాయి? అడ్డంగా వచ్చినాయి. రెండవదిగా ఆలోచిస్తే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను ఏమండి, గనుక ఆయన ఆలకింపకున్నాడు అని రాయబడి ఉంది. మనం ఏదో తెర వెనుకుండి చెప్పుకుని వెళ్ళిపోతున్నట్టుగా కాదు. తెర తీయబడి తెర ప్రియులారా చిరిగిపోయింది. డైరెక్ట్గా ఇప్పుడు ఆయనతో మనం కలుసుకోగలిగిన అవకాశాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు వాక్యంలో. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ప్రధాన యాజకుడుగా ఆయన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. అంతకుముందు ప్రవేశిస్తే చచ్చిపోయేవాళ్ళు మనుషులు. యాజకులలో ఒకవేళ ఏదైనా దోషం ఉంటే గనక వాళ్ళు అక్కడే చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి ఏఫోదు నిలువుటంగి ఒకటి ఉండేది. దానికి చుట్టూ గంటలుండి దానికి ఒక పెద్ద తాడు ఒకటి కట్టేసి ఉండేది. ఈ తాడు ప్రియులారా బయట నుంచి లోపలికి ఉంటుంది. ఎవరు కూడా ఒకవేళ ఆయన కానీ చనిపోతే గనక లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. అనుమతి లేకుండా లోపలికి వెళ్ళారా చచ్చిపోతారు అనుమానం లేకుండా. అక్కడ దేవుని యొక్క బలమైన సన్నిధి, భయంకరమైనటువంటి సన్నిధి అక్కడ ఉంటావు. ఆయన ప్రత్యేకమైనటువంటి సన్నిధి అక్కడ ఉంటుంది. ఈరోజు ఆలోచిస్తే ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఆ గంటలు మోగవు. ఒకవేళ అతడు అక్కడ తిరుగుతూ అక్కడ దేవుని ముందు ప్రజల కోసం రక్తంను పట్టుకుని వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు అనుకోండి, అటు ఇటు కదులుతున్నప్పుడు ఈ గంటలు కదులుతూ ఉంటే శబ్దం అవుతూ ఉంటుంది. శబ్దం అవుతున్నంతసేపు ఇతను బ్రతికే ఉన్నాడు. శబ్దం అవ్వట్లేదు అని అంటే కాసేపు గమనించినటువంటి తర్వాత ఆ తాడు పట్టుకుని వాళ్ళు ఆ యొక్క వ్యక్తిని బయటికి లాగేస్తారు. లోపలికి వెళ్ళడానికి లేదు. లోపలికి వెళ్ళారా చచ్చిపోతారు. అలాంటి పరిస్థితులు పాత నిబంధనలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీ కోసం నా కోసం శిలువ మీద ఆయన బలి అయి రక్తము కార్చి మరణించి ప్రియులారా ఆ చివరి ఆ మాటలలో ఒక మాట ఉంటుంది, సమాప్తమాయను అని చెప్పినటువంటి మాట. ఎప్పుడైతే ఆయన సమాప్తమాయను అన్నాడో ఆ పై నుండి కిందకి ఆ తెరను చింపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంక ఈ తెరతో పని లేదు. ఈ తెరను చింపేశాడు. ఇప్పుడు మనకు ఆయనకు అడ్డులేదు ఇంకా. ఎందుకు అనంటే ఆయన మన పాపముల కొరకు రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తం, నిర్దోష రక్తం, అమూల్యమైన రక్తం, ఆ నిష్కలంకమైనటువంటి రక్తము ప్రియులారా ఈ రోజున ఆ రక్తమును బట్టి మనము ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరకు మనం వెళ్ళగలుగుతున్నాం. వెళ్ళడానికి ఈ రోజున నీకు నాకు అవకాశం ఉంది. అయితే మన నిర్లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు కడుపు నిండా ఆహారం పెడతాడు, దేవుడు వస్త్రం ఇచ్చాడు, దేవుడు నెమ్మది ఇచ్చాడు, దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు బిడ్డలను ఇచ్చాడు. కానీ మన నిర్లక్ష్యం వలన మనకు దేవునికి కూడా అడ్డుగా మన యొక్క దోషములు వచ్చేసినాయి అంట. కనుక ఇప్పుడు ఆయన ముఖం మనకు మరుగైపోయింది. మరుగైపోయినటువంటి దగ్గర ప్రభువా నీ ముఖాన్ని నేను చూడాలి, దయచేసి నా దోషములు క్షమించు నాయనా అని చెప్పి. దోషాలు ఎవరికి ఎలా తెలుస్తాయండి? ఎవరికైతే తమ మనస్సాక్షి కల్మషాన్ని తోస్తుందో, ఆ దోషాన్ని ఎప్పుడైతే నీ మీద మోపుతుందో నీవేం చేయాలి తెలుసా? నీవే వ్యక్తిగతంగా దేవుని ఎదుట దిద్దుబాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎన్ని దోషాలు ఉంటాయో, కంటిలో దోషం ఉంది, నోటిలో దోషం ఉంది, ఏమండి ఎన్ని దోషాలు ఉన్నాయో అవన్నిటినీ ఆలోచన చేస్తే అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియదు. మనకి తెలియకపోతే మౌనంగా ఉండం. ఏదో ఒకటి మాట్లాడి తెలివైన వాళ్ళు అనిపించుకోవాలనుకుంటాం. కానీ బైబిల్లో ఏమనుందో తెలుసా? ఒకడు బుద్ధిహీనుడై ఉండి ప్రియులారా తన పెదవులు మూసుకుంటే మంచిదంట. తెలివైనటువంటి వాడినని ఇతరులు గుర్తించాలని మాట్లాడితే కనుక ఏమంటాడో తెలుసా? వాడు అవివేకి అని అందరికీ తెలిసిపోద్ది అన్నాడు. అర్థమవుతుందా? వాడు అవివేకి అని అందరికీ తెలిసిపోద్దంట. అందుకనేనేమో సామెతల గ్రంథంలో మాటల గురించి ఎన్నో మాటలు రాశాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఈరోజు నా ఆలోచన చేస్తే నీ మాట చాలా ప్రియులారా చాలా విలువైంది. ఒక వార్తాపత్రికలో ఒక మాట చదివాను నేను. ఏంటో తెలుసా? ఏంటంటే ఏ జంతువుకు, ఏ పక్షికి, ఏ జీవికి లేనటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే దేవుడు మనకిచ్చాడు. అది మాట అనేటువంటి ఆ యొక్క స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడేటువంటి స్థితి, మన భావాలను వ్యక్తీకరించగలిగినటువంటి స్థితిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ రోజున మాట్లాడడం మనకు చేత కావట్లేదు. ప్రియులారా మాట్లాడినప్పుడు ఈ మాట అవసరమా కాదా? మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకోవాలి ఏంటంటే నాకు తెలిసిందంతా పాండిత్యం అంతా వీళ్ళ దగ్గర చెప్పేస్తాను అనుకోకూడదు. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. అర్థమవుతుందా? ఎఫ్ఎస్సి పత్రిక దయచేసి ఒకసారి మీరు చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము మీరు అండర్లైన్ చేసుకోవడమే కాదు, మీరు రాసుకోండి. తర్వాత మీరు దాని గురించి ప్రార్థన కూడా చేసుకోండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి అన్నాడు. ఏం చేయొద్దు? జాగ్రత్త వినాలి మీరు. వాక్యం చెప్పినప్పుడు వాక్యం పలానా వచనం అంటే తీయండి. వాక్యాన్ని చెప్పకుండా ప్రియులారా నేను చెప్తున్నంతసేపు నా వైపుకే చూడండి. వినువారికి మేలు కలుగునట్లు ఒక సువార్త చెప్పండి, అవతల వ్యక్తికి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది కూడా ఎరిగినోళ్ళకి నువ్వు సువార్త చెప్పొద్దు, ఎరగనోళ్ళకే సువార్త చెప్పాలి. సరే, రెండవదిగా ఆలోచన చేస్తే వాళ్లకు ఎప్పుడు ఏం చెప్పితే అది మేలుకరంగా ఉంటుందో అది నువ్వు ఆలోచించుకుని మాట్లాడాలి. అవసరమును బట్టి, అంటే అవసరం లేకపోతే నువ్వు మౌనంగా ఉండడమే మంచిది. అర్థమవుతుందా? అవసరం లేకపోతే ఏం చేయాలి? నువ్వు మౌనంగా ఉండడమే మంచిది. నువ్వు మౌనంగా ఉంటేనే ప్రియులారా అది నీకు మేలు, వాళ్ళకు మేలు. తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎస్ నో ఆల్ రైట్ అన్నట్టు ఉంటుంది. ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారట, వాళ్ళ ముగ్గురు 3 మాటలు నేర్చుకున్నారంట. ఏంటంటే ఒకటి ఎస్, ఒకటి నో, ఒకటి ఆల్ రైట్. అర్థమైందా? ఈ 3 నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉరికంపం ఎక్కారు. కాబట్టి మనం మిడిమిడి జ్ఞానంతో మనం మాట్లాడకూడదు. భార్యాభర్తల మధ్యలో కానీ, లేకపోతే కుటుంబం దగ్గర కానీ, లేకపోతే సంఘంలో ఉన్న సహోదరుల దగ్గర కానీ ఎలా ఉండాలో మనం ఖచ్చితంగా ఆ విషయంలో మెలకువ కలిగిన వారిగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ ప్రియులరా మనం అది తెలియకపోతే ప్రభువుని అడిగి ప్రభు సహాయం మనం కోరుకోవాలి. మన నోరు శరీరములో ఉన్నటువంటి ఏ అవయవము కంటే కూడా మన నాలుక బహుగా అదిరిపడుతుందంట. ఎలాగ అదిరిపడుద్ది? బహుగా అదిరిపడుతుందట. కాబట్టి బహుగా అదిరిపడేటువంటి ఈ నాలుకని ఏం చేయాలో తెలుసా? బహుగా అదిరిపడేటువంటి ఈ నాలుకను మనం అదుపు చేసుకోవాలి. మనం ఏం చేయాలి? అదుపు చేసుకోవాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాలు ఒకసారి చూడండి. సామెతలు 13 మొదటి వచనాలు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. 3వ వచనం చూడండి. 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకున్నట్టు. చూసారా? ఏమండి? తనకు నాశనము తెచ్చుకును. కనుక నోటి విషయం చాలా జాగ్రత్త, మాటల విషయం జాగ్రత్త. కొన్నిసార్లు మనం ఏదో మాట్లాడేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మాటతోనే మనుషుల్ని చెదరగొట్టుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు ఆ మాటతోనే మనుషులు దగ్గర చేసుకోగలుగుతాం. అందుకనే ఏమన్నారంటే పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అన్నారు. నోరు మంచిదైతే ఏమవుతుంది? ఊరు మంచిది అవుతుందట. అర్థమవుతుందా? కొంతమంది ఇలాంటి తెలివితేటలు లేకపోవడం వల్ల కొంతమందిని పోగొట్టుకుంటాం మనం ప్రియులారా. కనుక ఆ విషయంలో కూడా మనం మెలకువ కలిగి ఉండాలి. నోరును మనం కాపాడుకోవాలి. నీకు తెలిసిన ప్రతి దగ్గర కూడా, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తెలియని వాళ్ళ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పనా? మా గుండెల నిండా ఎన్నో విషయాలు ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చెప్తారు మాకు. చెప్తారా చెప్పరా? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మీరు దేవుని సేవకులు కాబట్టి మీరు ప్రార్థన చేస్తారని మీకు చెప్తున్నామండి. మళ్ళీ మీరు చాటింపు వేస్తారని కాదు దాని అర్థం. అది అంతే కదా. మీరు చెప్పినా చెప్పకపోయినా దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అంతే కదా. కాబట్టి ఎన్నో ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనకేమో కడుపు ఆగదు. లోపలికి వచ్చిందంటే వెంటనే బయటకు వెళ్ళిపోవాల్సిందే. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు ప్రియులారా. చాలా ప్రభు పాదాలు పట్టుకుని మన నోటిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ నోటితో మనం దేవుని స్తుతిస్తాం, ఈ నోటితో మనం దేవుని ప్రార్థిస్తాం, ఈ నోటితో మనం సువార్త ప్రకటిస్తాం. నువ్వు సరిగ్గా మాట్లాడడం రాకుండా నువ్వు సువార్త చెప్తే అవతలకి ఏమంటాడో తెలుసా? సరిగ్గా నీకు మాట్లాడే విధానమే తెలియట్లేదు. అలాంటప్పుడు నువ్వు సువార్త చెప్పి ఎవరిని రక్షిస్తావయ్యా? ముందు నీ బ్రతుకు నీ మాట విధానం సరి చేసుకోమంటాడు. అర్థమవుతుందా? చిన్న బిడ్డనైనా కూడా ఎలాగ సంబోధించాలో అలాగే సంబోధించాలి, ఎలాగ పలకరించాలో అలాగే పలకరించాలి. అంతేగాని ఇప్పుడు ఈ రోజున చిన్నపిల్లలతోనే మాట్లాడలేకపోతున్నాం అసలు. అర్థమవుతుందా? చిన్నపిల్లలతోనే మాట్లాడలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇంక పెద్దోళ్ళతో ఎక్కడ మాట్లాడగలం? నాకు అంతా వచ్చు, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ కూడా మనం ప్రియులారా తొందరపడడానికి వీల్లేదు. ఏమండి? కొంతమంది నోటితో ఎన్ని రకాలైన నష్టాలు తెచ్చుకున్నారో బైబిల్లో రాయబడి ఉంది. దావీదు దేవుని సన్నిధిలో దేవుని మందస్సాన్ని తీసుకొస్తుంటే ఆనందాన్ని తట్టుకోలేక ఆనందంతో గంతులేస్తే కిటికీలో చూసిందట మేఘాలు. చూసి, అర్థమైందా? చూసి రానయ్య చెప్తాను ఇంటికి అనుకుంది. యథార్థంగా జరిగిన విషయం. సరే, దావీదు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడంట. తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడట. ఆ మాట నాకు నిజంగా చాలా భయం అనిపించింది. ఎవరిని దీవించడానికే? తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడు. వచ్చినటువంటి సమయంలో ఈ మేకాలు చాలా ప్రియులరా చాలా వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మాటను బట్టి
ఆమె జీవితకాలం ఎలాగండిపోయింది అని అంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడతివి అని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలతో నేను. ఆ తర్వాత ఏమి రాయబడిందో తెలుసా? మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను అని రాయబడి ఉంది. ఎప్పటి వరకు? మరణము వరకు మీకాలు ఏమైపోయింది? పిల్లలను కనకుండా ఉండిపోయింది. ఏ స్త్రీకైనా కూడా ప్రియులారా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, అవునా కదా? ఇక్కడ ఒక మాట ఆలోచన చేయండి. ఈ రీతిగా ఇలాగ అవ్వడానికి కారణం ఏంటంటే ఆమె నోరే కారణం. ఎవరి నోరు? ఆమె నోరే కారణం. చూసారా, దావీదు దేవుని యొక్క ప్రియులారా అధికారము చేత అభిషేకము చేత ఇంటికి వచ్చాడు. దేవుని యొక్క అభిషేకముతో ఇంటికి వచ్చాడు. తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడట. నిజంగా ఒకవేళ ఈవిడ ఏమీ మాట్లాడకుండా ఉంటే దీవించను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడంట. ఈ రోజున దీవించబడడం దగ్గర కూడా నీ యొక్క నోరే కారణం దీవించబడకపోవడానికి, ఇంకోటి ఏం కాదు. దీవించబడకపోవడానికి, దేవుని యొక్క దీవెనను స్వతంత్రించుకోలేకపోవడానికి మన నోరే కొన్నిసార్లు కారణమవుతుంది. ఈ రోజున ఆలోచిస్తే నేను కొంతమంది మనుషులను చూశాను. వాడితో పనిచేసిన వాళ్ళందరూ కూడా అర్థమైందా, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి మేస్త్రీలు, పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఇతనికి మాత్రం పని దొరకదు. 2 రోజులు పని ఉంటుంది, 2 రోజులు పని ఉండదు. అర్థమైందా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిని ఇతను పని ఎత్తుక్కోవడమే. ఇతనితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇతను అభివృద్ధి చెందలేదు. ఎందుకో తెలుసా? అయ్ మాలు ఎందుకు అలా కలిపా? ఇక్కడ వాళ్ళు నిలబడి చూస్తున్నావు. ఇది వరుస. అరే తమ్ముడు కొంచెం అది జాగ్రత్త కలపరా లేకపోతే అని ఒక ప్రేమగా మాట్లాడితే ఆ అవతల వ్యక్తికి అలాగంటే అని చెప్పి, అసలే మేస్త్రి అంటే పనివాడికి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఈ రోజుల్లో లేదు అసలు. అలాంటిది ఆ గౌరవం పొందలేకపోతున్నటువంటి దగ్గర జ్ఞానంతో ఆలోచించుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళను మరి ఏమి అనకూడదు బాబు, మంచి మాటలతో చేయించుకోవాలి అని చేయించుకుంటున్నారు. తనతో వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. వాళ్ళందరూ బాబోయ్ మీరు అతన్ని కానీ పిలిస్తే మమ్మల్ని పిలవద్దని చెప్పిన వాళ్ళే. ఎందుకు చెప్పండి? నోరు అంతా బాగానే చేస్తాడు పని, ఒళ్ళు అసలు ఏమాత్రం కూడా దాచుకోడు, పని చేస్తాడు, చక్కగా చేస్తాడు పని. కానీ మనిషిని మాత్రం సరిగ్గా గౌరవించడు. అర్థమవుతుందా? ఎక్కడైనా సరే ఇంట్లో భార్యను ఎలా చూసుకోవాలో, భర్తను ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, అత్తమామల్ని ఎలా చూసుకోవాలో ప్రియులారా. అలాగే ఈ రోజున చిన్న టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే మర్యాద అనేది ఇచ్చేది పుచ్చుకునేది. మనం మర్యాదిస్తే అవతల వ్యక్తి మనం మర్యాదిస్తాడు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అది వాళ్ళకి సంస్కారం లేదని అనుకుంటాం, పక్కన పెట్టేయటం. అంతేగాని నువ్వు మాత్రం సంస్కారం లేకుండా కనిపించకూడదు. ఈ రోజున ఆలోచన చేసుకుందాం ప్రియులారా. నోరుని కాపాడుకోనందుకు మీకాలు ఏమైపోయిందో తెలుసా? మీకాలు ఏమైపోయింది? మరణము వరకు గొడ్రాలుగా ఉండిపోయింది. అందుకే మరణము వరకు గొడ్రాలుగా ఉండిపోయింది. ఇంకా చెప్తాను ఒక మాట. పెనిన్న హన్నాను పట్టుకుని నానా రకాలుగా ప్రాణం విసిగించేసింది చెప్పాలంటే. కానీ హన్నా ఏం చేసిందంటే, దేవుడే కదా నాకు సంతానం ఇవ్వాల్సింది, దేవుడే ఇవ్వలేనప్పుడు నేను ఏం మాట్లాడాలి, నేను ఏమని జవాబు చెప్పాలి? దేవుడే నాకు సమస్య పరిష్కారం ఇవ్వాలి తప్ప నేను ఏమాత్రం కూడా దీనికి జవాబు నేను చెప్పలేను. అవును నిజమే, ఆమె అన్నది నిజమే కదా, గొడ్రాలకు గుడ్డు మోతుంది అని అన్నది. అవును నిజమే, కరెక్టే. ప్రభా ఎందుకు ఈ మాట నేను అనిపించుకున్నాను, ఎందుకు ఈ సమయం ఈ పరిస్థితి నా జీవితంలోకి అనుమతించావు అని ఆమె సహించి ఓర్చుకుని తన నోరు అక్కడ తెరవలేదు, కానీ దేవుని సన్నిధిలో తెరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూడొచ్చు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 సమూయేలు 1వ అధ్యాయం 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు
సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఎక్కడ నోరు తెరిచింది చెప్పండి? మనకి ఎక్కడ నోరు రాదు, అక్కడ నోరు వస్తుంది. నేను ఏమనుకోకుండా ద్వారపూడిలో ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు అందరూ మంచి వాళ్ళే. మనకి ఎక్కడ నోరు రావాలి అక్కడ నోరు రాదు. స్తుతించండి అంటే నోరు రాదు, ఏమండి? ప్రార్థించండి అంటే నోరు రాదు. ప్రియులారా, సాక్ష్యం చెప్పే దగ్గర ఒక్కొక్కసారి మనకి ఆ స్వరం రాదు, కానీ నిజంగా కొన్నిసార్లు బాధతో రాదు, అది వేరే విషయం. కానీ అక్కడ కేకలేసాం, ఇక్కడికి వచ్చేటప్పటికి సైలెంట్ మెమ్మెమ్మెమ్మెమ్మె అన్నట్టు, మనకి ఏం తెలియదు అన్నట్టు. అర్థమైందా? అయ్యి బాబు ఎంత అమాయకులు అన్నట్టు. ప్రజల అమాయకులు కాదు తెలుసా, వాళ్ళు మనల్ని అక్కడ కనిపెడుతున్నారు, ఇక్కడ కనిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరు నోరు నోరు, ఏమండి? ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను అని రాయబడతా ఉంది. ఆమె నోరు కనిపెడుతున్నాడు, ఎందుకంటే ఆమె తన బాధ అంతా కూడా తన మనస్సులోనే చెప్పుకుంటూ ఉందట. నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, మీరు మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన కాదు, మీ అంతరంగం దేవునితో ఏకీభవించి మీరు ఎప్పుడు ఏ మనవి చేసుకున్నా అది ప్రార్థనే. దేవునికి స్తోత్రం. నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, రాజుగారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు నెహెమ్యాను రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, ఏంటంత నీరసంగా కనపడుతున్నావేంటి అని అడిగాడు. వెంటనే ఏమనుకున్నాడు తెలుసా? ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, దేవా నువ్వేదో కార్యం చేయబోతున్నావు అనే విషయం నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నేను రాజుగారి దగ్గర ఎలా మాట్లాడాలో, మామూలుగా దగ్గర పడబడమని అబ్బాయి ఏం లేదండి అని అనకుండా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమంటాడో తెలుసా? దేవునికి నేను ప్రార్థన చేసి, అక్కడ మోకరించి ప్రార్థన చేయడానికి ఉందా అవకాశం? చెప్పండి ఒకసారి, ఉందా? నెహెమ్యా 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అన్నాడు. అక్కడ మోకరించడానికి లేదు, మీరు ఎలా ప్రార్థన చేశాడు? అర్థమవుతుందా? కొన్నిసార్లు హాస్పిటల్లో ఇప్పుడు ఆ సహోదరి చెప్పినట్టుగా అలాంటి పరిస్థితే ఉంటుంది. నేను కూడా అలాగే చేశాను. ఇంకా కొన్నిసార్లు మనసాక్క అలా వెళ్ళిపోయి అలా వాకింగ్ చేస్తూ ప్రార్థన చేశాను. ఒకసారి మా బంధువులు మా పాస్టర్ గారు వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాం. రావద్దు అని ఎవరు అనరు, అందరూ రమ్మని అంటారు. వెళ్ళిన తర్వాత నాకు మనసు కుదరలేదు, ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి లేదు, అక్కడ అవకాశం లేదు. ఏమండి? ఇక ఒకటే ఆలోచన చేశాను, ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి లేదు కాబట్టి ఇక వాకింగ్ చేస్తే ప్రార్థన చేసుకుందామని వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేను వాకింగ్ చేస్తే ప్రార్థన చేయకూడదా? మొన్న సోమవారం పొద్దున్న ప్రేయర్ వాక్ చేసాం. కొద్దిమంది వచ్చారనుకోండి, మంచిగా ఒక 5-6 కలిసి మేము వంతుని వరకు వెళ్ళి ప్రేయర్ వాక్ చేసి, ఎక్కడైనా అనుకూలత ఉంటే అక్కడ నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని తిరిగి ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం జరిగింది. ఒక గంట. ఎందుకంటే మన ప్రాంత ప్రజల రక్షణ కోసం, సాతాను క్రియలు లయపరచబడడం కోసం, ఏమండి, ప్రజల హృదయాలు దేవుని తట్టుకు తిరగడం కోసం, విశ్వాసులలో ఉన్న నామకార్థత తొలగిపోవడం కోసం, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మనం ఇంకా తెలివిగా ప్రార్థన సమయాలను తెలివిగా ఏర్పాటు చేసుకోవాలి. నేను మోకరించడానికి లేదని ప్రార్థన మానేయటం కానీ, మోకరించలేకపోతున్నాను ప్రార్థన మానేయటం కానీ, ఇలాంటి ఏమీ ఆటంకం కాదు. ప్రార్థనకు నువ్వు మోకరించగలగడానికి ఎప్పుడు కూడా మనకు ఆసక్తి ఉంటుంది. కానీ ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే ఏమంటే కూర్చునైనా ప్రార్థన చేయొచ్చు. తప్పకుండా రాజుగారి ముందు నిలబడినటువంటి నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రియులారా అప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుగారితో ఎవరు ఎదుర్కొన్నా రాజుగారిని ఏమంటారో తెలుసా? రాజు చిరంజీవి అగునుగాక అంటారు. అర్థమైందా? ఏమంటారు? రాజు చిరంజీవి అగునుగాక అని మొదలు పెడతారు. అంతేగాని మామూలుగా ఏదో పలకరింపుగా హలో అంటే హలో అన్నట్టుగా మాట్లాడకూడదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. కనుక ప్రియులారా గమనించండి, ఏ రీతిగా మనం నోటిని మనం కాపాడుకోవాలో. ఏమండి, అహరోను మిరియాములు ఏం చేశారో తెలుసు? ఒకసారి నోరు కాపాడుకోలేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, మోషేకు విరోధంగా వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఇంతకీ అక్కడ మోషే లేడు. వాళ్ళు గుసగుసలాడుకున్నారో లేకపోతే గట్టిగా మాట్లాడుకున్నారో. వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు, మోషే చిన్నోడు. మోషే నాయకుడా? మోషే ఎంతమంది జనాంగానికి నాయకుడు అని అంటే లక్షల మంది ఇశ్రాయేలీలకు నాయకుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు. ప్రియులారా అతని గురించి వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఏమండి, మోషే ఇలా చెయ్యొచ్చునా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. నోరుంది కదా అని చెప్పి ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడుకోకూడదు. ప్రియులారా మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి దేవుని కోపం వచ్చిందంట. ఎందుకు బట్టి వచ్చింది? మాట్లాడిన దాన్ని బట్టి కోపం వచ్చిందట. ఇదిగో మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అన్నాడు. ఒకసారి నేను అనుకుంటున్నాను, మోషే నన్ను రమ్మన్నారంటారు బాబు, నన్ను రమ్మన్నారేంటి అయ్యగారు అని ఒక పాస్టర్ గారు పిలిస్తేనే భయపడతాం. అలాంటి దేవుడు రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి మీరు ముగ్గురు అన్నారు.
రమ్మన్న తర్వాత రానడానికి లేదు కదా, ఖచ్చితంగా ముగ్గురు వచ్చారు. అప్పుడు మోషే ఎదురుగుండా ఉండగా వీళ్ళిద్దరితోనూ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు. అంటే దేవుడు ఒక్క మాటే మాట్లాడుకున్నారు వాళ్ళు, నాకు తెలిసి ఒక్క మాటే అన్నారు వాళ్ళు. కానీ ఆ ఒక్క మాటనే దేవుడు పట్టించుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మాట దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు, అతడు నా స్నేహితుడు. ఇంకొకటి ఏంటంటే అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు ఎందుకు మాట్లాడుకున్నారు అన్నాడు. దేవుడు ప్రియులారా కోపముతో ఏమంటే ఆ విషయాన్ని మాట్లాడినప్పుడు అహరోను మిరియాము నొసట ఏమైందటంటే హిమము వంటి కుష్ఠము గలదైపోయిందట. హిమము వంటి కుష్ఠము గలదైపోయిందట మిరియాము. చూడండి, వారి మీద కోపము రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. 10వ వచనం చూస్తే సంఖ్యాకాండం 12:10 మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిపోయింది. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయును. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె ఎలా కనపడింది, కుష్టు గలదిగా కనబడిను. అయినా ఈ 12వ అధ్యాయంలో మొత్తం ఇదే ఉంది, ఎక్కువ వచనాలు. మిగిలినటువంటి ఈ విషయాన్ని దేవుడు ఇంత స్పష్టంగా బైబిల్లో ఒక అధ్యాయంలో ఎందుకు రాయించాడు అంటే నీ నోరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త అని చెప్పి. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, యెహోవా కోపం వారి మీద రగులుకుంది. ఏం జరిగిందో తెలుసా, మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠం గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడను. అంతవరకు ఆరోగ్యంగానే ఉన్నాడు, అంతవరకు ఆరోగ్యంగానే ఉంది మిరియాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏమంటే ఎక్కడైనా కుష్టు వస్తే కప్పుకోవచ్చు, కానీ ఎక్కడ వచ్చింది నొసట. దీన్ని ఎక్కడైనా కప్పుకోగలమా? అర్థమైందా? ఒకవేళ ఎక్కడైనా వేరే చోట అయితే ఏదో రకంగా కొంచెం దాన్ని మరుగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించండి, మరుగు చేసుకోవడానికి వీలు లేని చోట కుష్టు పంపించాడు దేవుడు. చేయగలడా లేదా దేవుడు? చేయగలడా లేదా దేవుడు? కనుక ఆయన చిత్తం ఏదైతే ఉందో, ప్రభువా నీ ఇష్టానికి నీ చిత్తానికి నేను విరోధంగా ఎప్పుడూ మాట్లాడకుండా నాకు నువ్వు సహాయం చేయి ప్రభు అని చెప్పి దేవుని బతిమాలుకోవడం గురించి ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుడు పట్టించుకుంటాడు, నీ మాటలు పట్టించుకుంటాడు. ఏమండి, నీ యొక్క ప్రియులారా జీవితంలో ఒకవేళ ఇలా జరగకపోయినా అది దేవునికి ఇష్టం లేని కార్యంగానే మనం గుర్తించాలి. అలా జరిగినందుకు నేను ఒకటే చెప్తున్నాను, నోటిని కాపాడుకోలేనందుకు ఇప్పుడు ఇతని మీదకి ఏమొచ్చింది, ఈమె మీదకి ఏమొచ్చింది, కుష్టు వచ్చింది. అడుగుతున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. సేవకుడు మోషే దేవునికి మొరపెట్టాడు, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినట్లయితే ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండాలి, తరువాత ఆమెను చేర్చుకొనవలెను అని చెప్పాడు. ఇప్పుడు 7 రోజులు పాలెమునకు బయట ఉండాలి. మోషే కానీ అహరోను కానీ తన ఇంటివారు కానీ తనకున్నటువంటి బంధువర్గం కానీ ఎవ్వరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వేరుగా దేవుడు 7 రోజులు పెట్టేశాడు. 7 రోజుల తర్వాత ఆమె మళ్ళీ తిరిగి పాలెములోనికి లోపలికి ఇంట్లోకి రావచ్చు. దేవునికి స్తోత్రం. దానికి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏంటంటే వాళ్ళు మళ్ళీ బలర్పించుకోవాలి, శుద్ధులు కావాలి, మళ్ళీ అప్పుడు కానీ రావడానికి లేదు. కనుక ఈరోజు ఆలోచన చేసుకుంటే 7 రోజులు కుష్టుతో బాధపడింది. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా మళ్ళీ మాట్లాడమన్నా మాట్లాడకుండా దేవుడు బుద్ధి చెప్పాడు అని అర్థం చేసుకోవచ్చు. ఏమండి, మనం ఏమి తక్కువ వాళ్ళు ఏం కాదు. దేవుడు ఒకవేళ అలా చేస్తే మరొక్కసారి మళ్ళీ మనం అలా చెయ్యం. అని దేవుడు ఏం చేశాడో తెలుసా? వాక్యంలో రాయించాను కదా మీరు తెలుసుకుంటారని ఆయన ఎదురు చూస్తున్నాడు మనల గురించి. ఈరోజున ఆలోచన చేస్తే ఒకవేళ కుష్టే కాకపోవచ్చు, ఏదో ఒక రకంగా మన మీదకి ప్రియులారా ఒక శ్రమను పంపించవచ్చు, ఒక ఇబ్బందిని పంపించవచ్చు, ఒక బాధను పంపించవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రియులారా చూసి ఊరుకునేటువంటి వాడు కాదు, ఆయన పట్టించుకునేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ రోజున మనం ఆలోచించుకుందాం. ప్రభు ఎదుట ఏమంటే మన దేహము విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. మన నోరు ఒకటే మందే, మిగిలిందంతా అయింది అన్నట్టుగా ఉన్నాం. మన కళ్ళు ఒకటే మనయ్యే, మిగిలిందంతా అయింది అన్నట్టుగా ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాత్రం నా ఇష్టమే, ఈ నోటి దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ డబ్బుల దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ స్నేహాల దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ తిరుగుడు దగ్గర మాత్రం నా ఇష్టమే, ఈ తిండి దగ్గర మాత్రం నా ఇష్టమే, అది లేకపోతే నేను ఉండలేను అంతే అని అన్నట్టుగా ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎక్కడైతే ప్రియులారా పాపం ఉందో అక్కడ ఖచ్చితంగా తీర్పు వస్తుంది అనుమానం లేకుండా. నువ్వు ఒప్పుకుంటావా, క్షమించమని అడుగుతావా, పశ్చాత్తాపడతావా, దేవుడు నిన్ను కనికరించి దేవుడు నిన్ను
క్షమించి ఆయన తప్పించాలి తప్ప, లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ఏమండి ఆ ఫలితాన్ని మనం పొందుకోవాల్సిందే. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ఏమండి ఈరోజు మనం ఒకళ్ళ గురించి మాట్లాడాం, రేపు మనకు ఎలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు మన గురించి మాట్లాడడం, ఏమండి మాట్లాడినప్పుడు మనకు ఎలా ఉంటుంది? నిజంగా ఆలోచించుకుంటే ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా రేపు మనకు కూడా ఒక రోజు ఉందని మాట మర్చిపోకో. అర్థమవుతుందా? ఎవ్రీ డాగ్ హ్యాజ్ వన్ డే అన్నారు. అంటే ప్రతి కుక్కకు ఒక రోజు ఉందట. అర్థమైందా? అంటే ప్రతి ప్రియులారా మురిగినటువంటి దానికి ఒక రోజు ఖచ్చితంగా మనం లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని ఆలోచించి ఈ నోరు ఎంతగా పవిత్రం కావాల్సిందో. యెషయా గొప్ప దర్శనం చూశాడు. ఆ గొప్ప దర్శనములో హృదయం పగిలిపోయింది. ఒకటే మాట అంటున్నాడు, ఏంటో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూశాను, నేను నశించాను అని అంటున్నాడు. నేను నశించాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పెదవుల పవిత్రత గురించి చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోటిని కాపాడుకుంటేనట సర్వ శరీరమును కూడా మనము స్వాధీనమంచుకొనగలిగిన శక్తి కలిగిన వారం అవుతామంటాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మీరు కంఠస్థపట్టండి. వీలైతే చివరి వరకు కూడా కంఠస్థపట్టండి. వీలైతే 12 వచనాలైనా మీరు కంఠస్థం చెయ్యండి. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనందరం తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. చూడండి, సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవారం కావాలంటే మన నోటిని మనం కాపాడుకోవడమే దీనికి సరి అయినటువంటి కీలకమైనటువంటి విషయం. ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి. ప్రభు పాదాల దగ్గర మన హృదయంలో ఈ నెల రోజులు అయిపోతున్నాయి. ఇంచుమించు అంటే 28 అయిపోయినా 29, ఒకవేళ లేకపోయినా నిన్న 1, ఈరోజు 2, అంటే ఇంచుమించు 30వ రోజులో ఉన్నాం మనం ఆలోచించుకుంటే. అంటే ప్రభు బల్ల దగ్గర నుంచి మనం ఆలోచించుకుంటే ఇన్ని రోజుల్లో ఎన్ని మాటలు మాట్లాడుంటాం. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారంట, మగవాళ్ళు తక్కువ మాట్లాడతారంట. ఏమండి అది లెక్కలు కూడా చెప్పారు. కనుక ఈరోజు మన మాటలో ఎంతవరకు ఎదుటివారిని కట్టేవిగా ఉన్నాయి, ఎదుటివారిని విడగొట్టేవిగా ఉన్నాయి, లేకపోతే మన మాటలు ఎదుటివారిని గాయపరిచేవిగా ఉన్నాయి, మన మాటలు ఆదరించేవిగా ఉన్నాయి. ఈ 2 రకాలుగా ఉండవు మాటలు. ఏదో ఒక రకంగానే ఉంటుంది. నువ్వు దగ్గర చేసుకుంటున్నావా, దూరం చేసుకుంటున్నావా? ఒక మాట అంటాడు ఇదే పత్రికలో, యాకోబు రాసినటువంటి పత్రికలో 9వ వచనం చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము అని అన్నాడు. దేనితోనూ? మనకు ఇంకో నాలుకేనా ఉందా? ఏ నాలుకతోనైతే ప్రభువును స్తుతిస్తున్నామో ఆ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము అని అంటున్నాడు. చూసారా ఎంత డేంజరో? ఎవరు అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు ఎవరో ఏదో ఒకవేళ అనుకున్నట్టుగా అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎవరంటే నా పోలిక. దేవునికి స్తోత్రం. దేవుని పోలిక కదా మనం. ఎవరి పోలిక? దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులనేమో శపిస్తున్నామంట, దేవుణ్ణేమో స్తుతిస్తున్నామంట. ఏమండి ఈ స్తుతి అంగీకారయోగ్యంగా లేదు. ఈ స్తుతి అంగీకారయోగ్యంగా లేదు. ఎక్కడో ఒక చోట పిల్లలు అలర చేస్తూ ఉంటారు, విసిగించేస్తూ ఉంటారు. ఏమండి చాలా స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటాం. ఏమండి భార్యతో భర్త, భర్తతో భార్య, లేకపోతే స్నేహితులతోటి చాలా ప్రియులారా ఎన్నో రకాలుగా మన జీవితాల్లో మనం మాటలు ఏమవుతుందో తెలుసా? కొన్నిసార్లు దూషణ మాటలుగా ఉంటా ఉన్నాయి. అందుకని అన్నాడు అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది ఏంటి? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను ఏం చేయొద్దు. మీ నోట రానియకుడి. ఏమంటే ఏదైనాను మీ నోట రానియొద్దు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేసుకుంటే సువార్త చేస్తున్నాము, స్తుతిస్తున్నాం, పాడుతున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇన్ని మనం చేసే దగ్గర దయచేసి ప్రియులారా మన నోటిని మనం కాపాడుకునే దగ్గర మాత్రం మనం కంట్రోల్లో లేకపోతే దానివల్ల దేవుని నామం మనపరచబడుతుంది. ఈరోజు చెప్తున్నాను, యూట్యూబ్లకి ఎక్కి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పుకుంటూ ఉండడం ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి ఈ రోజున దేవుని నామం ఏమవుతుందంటే అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది.
ఈరోజు ఆలోచన చేసుకుందాం. తిమోతి, పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి అని మనం దేవుని స్తుతిస్తున్నాం. మరొక ప్రక్క ప్రియులారా, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా? సాటి మనుషుల్ని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, మనతో పనిచేసే వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని శపించటం, లేకపోతే వాళ్ళని దుర్భాషలాడటం, లేకపోతే వాళ్ళని తక్కువ చేయటం. వాక్యంలో ఏమన్నా తెలుసా? దాసును గూర్చి యజమానునికి కుండాలు చెప్పొద్దు అన్నాడు. ఈ దాసులు ఒకరితో ఒకరు పనిచేస్తూ ఉంటారు అందరూ కలిసి. కానీ వీళ్ళు తెలియకుండా ఏం చేస్తారంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాడు ఇలాగండి వీడు ఇలాగండి అని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? వీడు ఒళ్ళొంచి పనిచేస్తూ ఉంటాడు, వాడు సరిగ్గా పనిచేయట్లేదని చెప్తూ ఉంటారు. నేను వింటున్నటువంటి మాటలు చెప్తున్నాను మీకు. అక్కడ మాట్లాడేసి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ దేవుని స్తుతిస్తాం. నీ ప్రార్థనకు దేవునికి జవాబు ఎలాగొస్తుందా? ఏమండి? అక్కడేమో ఆ వ్యక్తిని ఆ మేనేజరు సరిగా గౌరవించకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు. అర్థమవుతుందా? అని మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఎల్లుల్లిపాయలాగా ఉంటాం, ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలాగా ఉంటాం. చూసారా? ఇలాంటి వాళ్ళకి ప్రియులారా దేవుడు జవాబు ఎలాగ ఇవ్వగలడు? ఏమండి? మనిషిగా నేను ఇక్కడే చూడగలను, అక్కడ చూడలేను. ఏమండి? మీరు నన్ను ఇక్కడే చూడగలరు, మళ్ళీ బయట చూడలేరు మీరు నన్ను. కానీ నీ అన్ని స్థలాలలో ఉండగా యెహోవా కన్నులట ప్రతి స్థలము మీద ఉండును. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత వ్యతిరేకంగా దూషిస్తున్నారు. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో అన్యాయపు తీర్పు తీర్చారు, అపహాస్యం చేశారు, తర్వాత అపనిందలేశారు, ఆయన్ని ప్రియులారా అనరాని మాటలు అంటున్నారు. కానీ ప్రభు ఒక్క మాటకు కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మనస్సు కలిగినటువంటి వారిగా ఉంటే నీవు ఎంతైనా సహించుకుంటావు, కానీ ఒక్క మాట నువ్వు మాట్లాడకుండా నీ నోరు కట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో మాట్లాడేసి ప్రియులారా నా ఉక్రోషం తీర్చుకోవాలనుకున్నటువంటి దగ్గరే మనము తొందరపాటుగా మాట్లాడే మాటల వల్ల ఎంత దేవునికి బాధ కలిగిస్తున్నాం. ఆ తర్వాతే అంటాడు 29 దాటి, ఎఫెసీ పత్రిక 4:29 దాటి ఆ వచనం ముగించి ఏమంటాడో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అక్కడ ఒక హింట్ ఇచ్చాడు, ఒక హెచ్చరిక ఇచ్చాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈరోజు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఏదైతే ఉందో మనం ఏం చేస్తున్నాం తెలుసా? అవతల మనిషిని ఏదో రకంగా మనం బాధపరుస్తున్నాం అనుకుంటున్నాము, బాధపడాలనే మనం మాట్లాడుతున్నాం. కానీ నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను ఆదరించి, నిన్ను నన్ను ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దుఃఖపడేలాగా మనం చేసుకుంటున్నామంట. ఎవరు లేదు కదా? ఎవరున్నారో? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు విన్నాడు. కనుక ఈరోజు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు అంటే నువ్వు పాపం చేసినట్టే. నువ్వు సిగరెట్ కాల్చక్కర్లేదు, లేకపోతే ఆ మందు తాగక్కర్లేదు, లేకపోతే నువ్వు ఇంకోటి ఏదో చేయక్కర్లేదు. నీ నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట నీ సాటి సహోదరునో, భార్యనో, లేకపోతే భర్తనో, లేకపోతే బిడ్డలనో, లేకపోతే తల్లినో, లేకపోతే తండ్రినో, అత్తగారినో, లేకపోతే మాంగారినో, ఏమండి ఎక్కడైనా నువ్వు గాయపరిచేవు అంటే దానికి నువ్వే లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఏమండి? దానికి నువ్వే లెక్క చెప్పుకోవాలి. నీ కోడలనైనా కూడా, లేకపోతే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కూడా, ఎవరైనా కూడా. ఏమండి? కనుక ఈరోజు ప్రభు బల్ల దగ్గర మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు, ప్రభువా దయచేసి నన్ను క్షమించు నాయన, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునైనా అని అనకుండా, దిద్దుబాటు చేసుకోకుండా ప్రభు బల్లలో చెయ్యి వేసిన, ప్రభుతో సహవాసం లేకుండా నువ్వు ప్రభు బల్లలో ప్రియులారా చెయ్యి వేస్తున్నా కూడా ఈరోజు చెప్తున్నాను, ఒకవేళ ఏ కారణం చేతనో, ఏ ఇబ్బంది చేతనో, ఏ పరిస్థితి చేతనో నీ మనస్సు దేవునితో ఎందుకైతే నువ్వు కలపలేకపోయావో, ఏదో పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ప్రార్థనకు చేసేట మీలో ఏదో ఫోన్ వచ్చినప్పుడు కొన్ని అత్యవసర విషయాలు ఉంటాయి, అప్పుడే మాట్లాడేయాలి. కొన్ని తర్వాత కూడా మాట్లాడవచ్చు అనే విషయాలు ఉంటాయి. ఏమండి? అప్పుడు ఏం చేయాలి మనం? అయ్యా ప్రార్థనలో ఉన్నాను, కాసేపు నాకు మళ్ళీ ఫోన్ చేస్తాను, లేకపోతే కాసేపు నాకు చెయ్యండి అని చెప్పచ్చు. ప్రార్థన కొట్టేసి నువ్వు ఇంక ఇదే అదనుగా ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోవడం, ఫోన్ వచ్చిందని ప్రార్థనలో ఏకీభవించకపోవడం. అంటే నువ్వు ఏమి అనుకుంటున్నావు? ప్రార్థన జీవితం గురించి, వాక్యం గురించి ఏమనుకుంటున్నావు? అంత చులకన భావంతో ఉన్నటువంటి నీకు ప్రియులారా, దేవుడు అంటే గౌరవం లేనటువంటి నీకు ఎలాగున దేవుడు దీవెనని ఇవ్వగలడో, ఎలాగున దేవుడు నీకు ఏమంటే సమాధానాన్ని ఇవ్వగలడో ఈరోజు నలిగిపోతున్నాం. అందుకే మనం అర్థమవుతుందా? అందరూ కాదు, నలుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులకు కారణం ఏంటంటే మనమే. ఇప్పుడైనా దిద్దుకుంటావా? ఇప్పుడైనా. అందుకని అన్నాడు యోవేలు గ్రంథం 2:12 అంటాడు, ఇప్పుడైనను కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు మీరు రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయండి? నా యొద్దకు రండి అని అన్నాడు. కనుక ఇప్పుడు ప్రియులారా ఎంత నష్టమైపోయిందో, ఏమండి? ఎంతగా దేవుని యొక్క హృదయానికి గాయం కలిగించామో ప్రభు పాదాల పైన చెంత మనం ఆలోచించుకొని పశ్చాత్తాపడుతూ దేవుని బతిమాలుకుందాం. ఈ రోజున నీ భార్యను మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నావా?
నీ భర్తను మాట్లాడాల్సినట్టుగానే మాట్లాడుతున్నావా? ఈ రోజున ఒక స్టేటస్ పెట్టడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఒకసారి నేను కంగారు పడిపోయిన ఒక స్టేటస్ చూసి, ఏంటి ఇంత నిరాశగా ఇంత నిరాశగా పెట్టేసిందేంటి అంటే, అబ్బే లేదండి మామూలుగానే పెట్టానండి ఆ స్టేటస్ అని చెప్పినటువంటి కొంతమంది బిడ్డలను బట్టి ఒక్కొక్కసారి భయపడినా, ఒక్కొక్కసారి కంగారు పడినా ఆ తర్వాత అనుకుంటున్నాను, ఓహో ఇలా బాగానే ఉండుంటారో, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడగడం అవసరం లేదని చెప్పి. ఈ రోజున కొన్ని నిజమవుతున్నాయి, కొన్ని ఏమో ప్రియులారా దేవుని ముందు చెప్పుకోవడం, దేవుని ముందు సరి చేసుకోవటం మనకు అవసరం. ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో మళ్ళీ దేవునితో నీకు అనుబంధం ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. ఆ బంధం శాశ్వత బంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ నీతో ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా నీతో ఉంటాడు. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చేతులు చాపుదాం, ఆయన సన్నిధిని మన హృదయాలను పరీక్షించుకుందాం. నీ నోరు ఎలా ఉందో, స్తుతిస్తున్నావు మంచిదే, పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు మంచిదే. కానీ ప్రియులారా కొన్ని సందర్భాల్లో మన నోటి మాటల్లో అపవిత్రత కనబడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో గాయపరిచే మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి. ఒకవేళ మనం ఎలాగైనా మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభువు వాక్యాన్ని బట్టి మీకాలు తన ఇష్టానుసారంగా మాట్లాడింది దావీదు గారిని. వెంటనే ఆమె యొక్క గర్భం మూయబడిపోయింది. తర్వాత మిరియాము అహరోనులు మాట్లాడారు. మిరియాము నొసట కుష్టు బయలుదేరింది. నష్టము ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేం. ఈ రోజున ఆలోచించుకుంటే ప్రభువా దయచేసి మీరు సహాయం చేయండి, మీ కృప చొప్పున కరుణించండి, మీ దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ రక్తధారలతో కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభువా, పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచండి నాయన. ప్రియులారా నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయకపోతే మంచిది, చేస్తే ఖచ్చితంగా దిద్దుబాటు చేసుకోవాలి. యెషయా కేకలేసాడు, యెషయా ప్రవక్త కేకలేసాడు. ఏమని? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను.